యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ప్రతిష్టాత్మకమైన చార్మినార్ పాత బస్తీ బోనమెత్తింది. తరతరాల సంస్కృతికి దివ్య తిలకం. భాగ్యనగర భాగ్యరేఖ లాల్ దర్వాజా దైవ క్షేత్రం. నెత్తిన నైవేద్యపు వెలుగులు, కళ్ళల్లో కరుణామయ కాంతులు. అమ్మ మహంకాళి కొలువైన చోట ప్రతి అడుగు ఓ భక్తి ప్రణవం. డప్పుల దరువెక్కిన మైమరుపులో శివసత్తుల నాట్యం పూనకమై నిలిస్తే, పోతురాజుల విన్యాసాలు ఊరి సరిహద్దులను కాపాడే వీరత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. పసిడి వెలుగుల ఘటాలను శిరస్సుపై దాల్చి, అమ్మ నీకంటే మాకు దిక్కెవరు అంటూ సాగే ఆడపడుచుల అడుగులు లాల్ దర్వాజా వీధుల్లో భక్తి తరంగాలను మైమరిపిస్తున్నాయి. వేప మండల సువాసన నడుమ పరవశించే సింహవాహిని, ఆషాఢపు చినుకుల కంటే ప్రసన్నమైన నీ చల్లని చూపుల కింద కొంగుచాచి వేడుకునే భక్తుల పాలిట కల్పవల్లి. పాతబస్తీ చారిత్రక ప్రాకారాల నడుమ మహంకాళి మాత చల్లని చూపుల నీడలో సాగే లాల్ దర్వాజా బోనాల జాతర తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయానికి, ఆత్మీయతకు చెక్కు చెదరని విశ్వాసానికి కాలం చెక్కిన ఓ దివ్యమైన చిరునామా. భాగ్యనగర గుండె చప్పుల్లో పాతబస్తీ ఒడిలో పరుచుకున్న పవిత్ర ఆధ్యాత్మిక పరవశం లాల్ దర్వాజా బోనాలు. అది కేవలం ఆషాఢ మాసపు వేడుక కాదు. కంటికి కనిపించే అమ్మవారి కారుణ్య కాంతికి, భక్తుల గుండెల్లో అంకితమైన విశ్వాసానికి తీర్చిదిద్దిన ఓ అద్భుత కావ్య రూపం. వేప మండల పరిమళాలు గాలి తరంగాలపై పయనిస్తుంటే, పసుపు కుంకుమల శోభ లాల్ దర్వాజా వీధులను నిలువెత్తు దివ్య ధామంగా మారుస్తున్నాయి. తరతరాల చరిత్రను, తెలంగాణ పల్లె మరియు నగర సంస్కృతుల కలయికను చాటు చెప్పే లాల్ దర్వాజా బోనాలు ప్రతి ఒక్కరి మనసులో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ఆనందాన్ని నింపుతున్నాయి. లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సంబంధించి నగర చరిత్రలోనే ఓ ప్రత్యేకమైన, సుదీర్ఘమైన, విశిష్టమైన స్థానం ఉంది. ఈ పండుగ వెనుక భక్తితో పాటు ఓ చారిత్రక సంఘటన కూడా దాగి ఉంది. సంవత్సరంలో హైదరాబాద్ నగరాన్ని మూసీ నది వరదలు ముంచెత్తాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. నగరం అంతా అతలాకుతలం అయిపోయింది. అదే సమయంలో కలరా, ప్లేగు వంటి మహమ్మారులు నగర ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ఆ క్లిష్ట సమయంలో పాతబస్తీ లాల్ దర్వాజా ప్రాంతానికి చెందిన స్థానిక నివాసితులు, ఆర్మీ ఉద్యోగులు అమ్మవారిని వేడుకున్నారు. నగర ప్రజలను ఆ విపత్తుల నుండి కాపాడితే లాల్ దర్వాజా అమ్మవారికి ఆలయాన్ని నిర్మించి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా బోనాలు సమర్పిస్తామని మొక్కుకున్నారు. వరదల ఉధృతికి ఊపిరి సల్పని వేళ, రోగాల భయంతో నగరం వణికిన వేళ, భాగ్యనగర నివాసులకు నిలువెత్తు అభయహస్తమై నిలిచింది లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి మాత. ఆ నిష్కల్మషమైన ప్రార్థనల ఫలితంగా మూసీ నది వరదలు తగ్గాయి. మహమ్మారి అదుపులోకి వచ్చింది. ఆ సందర్భంలో
భక్తులంతా కూడా 1908 సంవత్సరంలో లాల్ దర్వాజా వద్ద సింహవాహిని మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాన్ని ప్రారంభించారు. అప్పుడు అమ్మవారికి బంగారు చాటలో పసుపు, కుంకుమ, గాజులు, ఒడిబియ్యం, చీర, సారె మహిళలంతా కూడా బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. లాల్ దర్వాజా బోనాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అమ్మవారు సింహ వాహిని అయి చాలా ఉగ్ర రూపంతో అక్కడున్న దుష్ట శక్తులను తరిమివేసి అక్కడున్న ప్రజలకు శాంతి, సౌఖ్యం, ఆనందం, ఆరోగ్యాన్ని అందించింది. లాల్ దర్వాజా బోనాలంటే కేవలం పూజలు మాత్రమే కాదు. అది తెలంగాణ నగర సంస్కృతికి నిదర్శనం. పసుపు, కుంకుమ, వేప మండలతో అలంకరించిన మట్టి లేదా రాగి కుండలలో అన్నం, బెల్లం, పాలు, నెయ్యితో వండిన నైవేద్యాన్ని మహిళలు శిరస్సుపై ధరించి ఆలయానికి చేరుకుంటారు. శివసత్తులు, పోతురాజులు, డప్పుల దరువులకు అనుగుణంగా వాళ్ళు విన్యాసాలతో అమ్మవారి జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. బోనాల మరుసటి రోజున రంగం వేడుక జరుగుతుంది. భవిష్యత్తును ఆ రంగం వేడుకలో అద్భుతంగా వారి వాణిని వినిపిస్తారు. కడుపు నిండా బోనం నైవేద్యం, కంటి నిండా అమ్మవారి కరుణా వీక్షణం, భక్తుల కష్టాలను తీర్చే కల్పవల్లిగా లాల్ దర్వాజా వీధుల్లో కొలువైన ఆపద్ బాంధవి శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో లాల్ దర్వాజా బోనాల జాతర భాగ్యనగరంలో అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా భక్తజన సంద్రంగా నిలుస్తూ వస్తుంది. ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, భక్తుల హృదయంలో ఉన్న ఒక నమ్మకానికి ప్రతీక అని చెప్పచ్చు. భాగ్యనగర సంస్కృతికి నిలువెత్తు రూపం, అమ్మవారిపై భక్తులకున్న అమితమైన విశ్వాసానికి ప్రతీక. పాతబస్తీ, గుండెకాయ లాంటి లాల్ దర్వాజా వీధుల్లో అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, సింహవాహిని అయి మహంకాళి మాత భక్తులను రక్షిస్తూ ప్రతి ఒక్కరి భక్తుల ఇంట ఇలవేల్పుగా వారి కుటుంబ క్షేమానికి ఆమె రక్షణగా నిలుస్తుంది. ఈ వేడుక భక్తి పారవస్యంతో నిండిన ఓ అద్భుతమైన దృశ్య కావ్యం. పసుపు, కుంకుమల శోభ, వేప మండల సువాసనలు, శివసత్తుల శివాలు, పోతురాజుల విన్యాసాల నడుమ బోనాల జాతరతో ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసిపోతుంది. బోనాలు అనేది తెలంగాణ రాష్ట్ర సంప్రదాయం, సంస్కృతి మరియు భక్తి శ్రద్ధలకు ప్రతీకగా నిలిచే ఒక విశిష్టమైన రాష్ట్ర పండుగ. ఆషాఢ మాసంలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో గ్రామ దేవతలకు విశేషంగా నైవేద్యం సమర్పించే వేడుక. అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ భక్తులు ఈ ఉత్సవాన్ని, పండుగను ఎంతో వైభవపేతంగా జరుపుకుంటూ ఉంటారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం అక్కడ ఒక భక్తి చైతన్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. కులమతాలకు అతీతంగా జాతి, వర్ణ, వర్గ విభేదం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా క్యూ లైన్లో నిలబడి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల రోజున అమ్మవారికి ప్రాతకాలం 3 గంటల నుంచే కూడా పూజాది కార్యక్రమాలు మొదలు పెడతారు. ప్రాతకాలం అమ్మవారికి విశేషంగా అభిషేకాది క్రతువులు నిర్వహించిన తర్వాత సర్వ సుమంగళ స్వరూపిణిగా కూడా అమ్మవారు దర్శనమిస్తారు. తరువాత ప్రతిష్టాత్మకంగా కూడా ఆలయ ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధుల నడుమ కూడా అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాత
భక్తుల దర్శనానికి అనుమతిస్తూ ఉంటారు. పలు ప్రాంతాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి భక్తులు విశేషంగా కూడా వారు వండిన నైవేద్యాన్ని కుండలకు పసుపు, కుంకుమ, వేపమండలు అలంకరించుకొని శిరస్సుపై పెట్టుకొని సంప్రదాయ వస్త్రధారణతో భక్తి శ్రద్ధలతో వారు ఆలయానికి తరలి వస్తూ ఉంటారు. బోనం ఎత్తుకొని వచ్చే వారికి అందరికీ ఒక ప్రత్యేకమైన క్యూ లైన్, సాధారణ భక్తుల దర్శనానికి క్యూ లైన్లు, అలాగే ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు, అలాగే ఎంతోమంది విశిష్ట అతిథులకు కూడా ప్రత్యేకమైన దర్శన ఏర్పాట్లు కూడా చేశారు. లాల్ దర్వాజా మొత్తం కూడా భక్తజన సంద్రంగా మారిపోయింది. భాగ్యనగరంలో ప్రతిష్టాత్మకమైన చార్మినార్ ప్రాంతంలో భక్తులంతా కూడా బోనాలు ఎత్తుకొని మహంకాళి అమ్మవారిని వేడుకుంటూ, ప్రార్థిస్తూ తమ కుటుంబం, ప్రాంతం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని విశిష్టంగా పూజలు చేస్తూ అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లాగే ఈరోజు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతరకు వచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, వేదిక పైన ఉన్న గౌరవనీయులు రాజు యాదవ్ గారు, ప్రభు గౌడ్ గారు, మధు యాదవ్ గారు, విజయ్ కుమార్ గారు, వెంకటేష్ గారు, రమేష్ గౌడ్ గారు, ఇంకా మిగతా పెద్దలందరికీ ఎవరో పేర్లేదు నేను చెప్పలేదు, మనసులో ఎదుర్కోరి బయట ఎదుర్కోరి అని చెప్తూ ఉమ్మడి దేవాలయాల చైర్మన్ మధు యాదవ్ గారు, అదేవిధంగా ఇక్కడికి పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం 3-4 గంటల నుంచే మరి ఇంట్లో తయారయ్యి బ్రహ్మాండంగా పూనమెత్తి ఇక్కడికి ఎంతో భక్తి ప్రపత్తులతో తరలి వచ్చిన మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలందరికీ మళ్ళొకసారి బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ సింహవాహిని అమ్మవారి, మహంకాళి అమ్మవారి ఆశీర్వాదాలు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉండాలి. రైతులు సంతోషంగా ఉండాలి, వర్షాలు బాగుపడాలి, హైదరాబాద్ లో కూడా మీ వ్యాపారాలు, వాణిజ్య కార్యక్రమాలు బాగా జరగాలి. అట్లాగే ఆ తల్లి ఆశీస్సులతో మన దేశం కూడా ముంగడికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన ఆలయ కమిటీకి, పెద్దలందరికీ నమస్కారాలు. జై తెలంగాణ.